నమస్తే అమ్మా. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక నేను దేవుని ఆడిపిద్ద ఎవరి అదృష్టంలో రాసిన రాత ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. తెలుస్తుందా? అంటే ఏ పాలన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదొచ్చినా బాగానే ఉంటుంది, రెండిట్లా ఏదొచ్చినా బాగానే ఉంటుంది. అంటే కాంగ్రెస్ వస్తే బాగుండు, బీజేపీ వస్తే బాగుండు, బీఆర్ వస్తే ఇది చేస్తుందేమో అని ఏమనిపిస్తలేదా? మాకు ఏదొకటి కాంగ్రెస్ వస్తే కొంచెం బాగుంటదేమో అనుకుంటా. కాంగ్రెస్ ఇంత మరేమన్నా డెవలప్ చేసిందా? ఇగో ఇప్పుడు ఒక మాట చెప్తా చూడు, క్లియర్ గా చెప్తా. ఇప్పుడు అదొచ్చి ఆ రౌండ్ చేసింది మా కాంగ్రెస్ వాళ్ళు కాదు, చీరలు అంటే చీరలు మామూలే. ఇక మాకు కుక్కలు ఇచ్చిండ్రు, 10 తులం బంగారం ఇచ్చిండు. కళ్యాణం అయితే 120-101 రూపాయి ఇచ్చిండు. అన్ని సౌలభ్యం చేసిండు ఆయన. గోపినాథ్ ఉంటే కేసీఆర్ తోటి పెట్టిండు. ఈయనది రేవంత్ రెడ్డి ఎక్కిండు, టీఆర్ఎస్ కదా, అది కాంగ్రెస్ కదా. ఇది వరకు మరి ఒక్క చుక్కగా అనిపించలేదు, ఒక్క చుక్కగా అనిపించలేదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే బాగుండు, ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా చేసిరు మాకు, కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు వస్తే చేస్తారేమో అని ఏమన్నా అనిపిస్తుందా? అనిపిస్తుంది. మరి ఏం చేస్తాము, మళ్ళా భూముల రేట్లు కూడా పెరిగినాయి. మూడు సార్లు గెలిచారు, వాళ్ళ ఆమె పెట్టారు కదా, మరి ఇప్పుడు ఆమె స్టేజ్ మీద కూడా ఏడుస్తుంది. ఎట్లా గెలిస్తే మంచిదా? గెలవాలి. అరే ఓ దేవుడు అయినాక ఓ దేవుడు రావాలయ్యా. ఆయన ఉన్నప్పుడు ఒక కళ ఉండే, గోపినాథ్ ఉన్నప్పుడు ఒక కళ ఉండే. ఇప్పుడు ఒక కళ పోయింది. ఆమె బాధపడుతుంటేనే మేము బాధపడుతున్నాం అంతవరకు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కారు గుర్తుకే ఇస్తాం. ఎందుకు కారు గుర్తే ఎందుకు రావాలనుకుంటున్నారు? కొన్ని పనులు చేసాను. కాంగ్రెస్ ఏం చేయలేదా? చేసారు, ఇక అట్లనే చేసారేమో. చిన్న చిన్న చెప్పండి, అవి చెప్పండి. మరి ఏం చేశారు? చేసారు నాకు రావు. మొత్తం మీద ఏ పార్టీకి వేద్దామనుకుంటున్నారు? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.